అందరికీ జై భీమ్లు. విజయవాడలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం చాలా శుభపరిణామం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారు, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో దళితులు ఆదివాసీలపైన నిరంతరం దాడులు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మిత్రులారా. ఒక కోడికత్తి సీను, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు అనేకమైనవి జరుగుతున్నాయి మిత్రులారా. ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వెనక తిప్పుకోవడం ఎంత నీచమైన చర్యో మీరందరూ గమనించాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతున్నా మిత్రులు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక దళితులు, ఆదివాసీలు పొందినటువంటి 28 రకాల సంక్షేమ పథకాలని నిలిపివేసి వారి బతుకులతో ఆటలాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాలలు, పౌష్టికాహారం అందక పిల్లలు ఈవేళ కళ్ళల్లో ఆనందం లేక జీవిస్తున్నారు మిత్రులారా. ఈవేళ ఇంగ్లీష్ విద్య పెట్టుకున్నామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, పౌష్టికాహారం అందక పిల్లలు ఈవేళ విద్యను అందుకోలేకపోతున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం నిలువున దోపిడీ చేసి దళిత ఆదివాసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ నిలిపివేశారు. అనేక కార్యక్రమాలు గత ప్రభుత్వాలు, అంతకుముందు ప్రభుత్వాలు చేసేవి, కానీ అవన్నీ నిలుపుదల చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ లాంటి పాలన అందిస్తున్నాడని మరో అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలామంది చెంచా నాయకులు ఈవేళ మాట్లాడుతున్నారే. మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఒకసారి, మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఒకసారి. బాబాసాహెబ్ అంబేద్కర్తో ఎవరిని పోలుస్తారా మీరు? ఎవరిని పోలుస్తారు ఈవేళ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్తో? బాబాసాహెబ్ అంబేద్కర్తో పోల్చడానికి ప్రపంచంలో మనుషులే లేరు అసలు. అంబేద్కర్తో ఎవరిని పోల్చడానికి లేదు. ఈ దేశానికి స్వాతంత్రం కావాలని అడిగిన మొట్టమొదటి యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ద్వారా అణచివేయబడిన ప్రజలు, అనగారిన ప్రజలు హక్కులు సాధించి రాజ్యాధికారం సాధించాలని చెప్పి అంబేద్కర్ కలగంటే మీరు ఈవేళ మనువాద పార్టీల్లో చెంచాలుగా మారి ఈవేళ జాతికే తలవంపులు తెచ్చే పరిస్థితి తెస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి కాపులకి కాపు నేస్తం ఇస్తున్నాడు. ఏ మాల నేస్తం ఇవ్వడా? మాదిగ నేస్తం ఇవ్వడా? రెల్లి నేస్తం ఇవ్వడా? గిరిజన నేస్తం ఇవ్వడా? కాపులే పేదవాళ్ళ, మిగతా వాళ్ళు పేదవాళ్ళు కాదా? మీరు గుర్తుపెట్టుకొని మిత్రులారా, జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసం ఇవన్నీ ఎత్తుగడల మిత్రులారా. ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేసావు. మాల కార్పొరేషన్ అని, మాది కార్పొరేషన్ అని, రెల్లి కార్పొరేషన్ అని చేసావు. ముఖ్యమంత్రి గారు ఒక పైసా అయినా సరే మీరు ఇచ్చారా ఆ కార్పొరేషన్లకి? ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయి ఉంది మిత్రులారా. కులాంతర ప్రోత్సాహం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేది, ఇవన్నీ నిలిపివేశాడు. కాబట్టి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ముందు చూపించి మన ఓట్లు దండుకోవడం కోసం ముఖ్యమంత్రి ఎత్తులు వేస్తున్నాడు. ఓ దళిత గిరిజన మంత్రులారా, ఆలోచన చేయండి. మీకు సిగ్గుంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మా ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది, మా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పి వేడుకోండి. లేదంటే రానున్న ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సద్దము తెలియజేసిన మిత్రులారా, ఓ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మీ అందరూ మేలుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి మరొక 5 ఏళ్ల పరిపాలన చేస్తే మన జీవితాలు అగ్యమగోచరమైపోతాయని చెప్పి మీ సోదరుడిగా, మీ మిత్రుడిగా, మీ తమ్ముడిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. జై భీమ్. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్దాం. జై భీమ్, జై బుద్ధ, జై భారత్.